హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నాను. ఇంకా అందరికీ ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలండి. అందరూ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ అమ్మవారి దయ మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఈ ఫస్ట్ శుక్రవారం నేను అష్టలక్ష్మి పూజ చేస్తున్నాను. సెకండ్ వారం ఎలాగో వరలక్ష్మి వ్రతం చేస్తాం కదా! మనం అష్టలక్ష్మి పూజకి మట్టి ప్రమిదలు కొత్తవి తెచ్చుకోవాలి. నా దగ్గర ఏవి దొరకలేదంట. పూర్వం ఎన్నో ఉన్నాయి. ఇంకా ఇత్తడివి నా దగ్గర కొత్తవున్నాయి కనిపించాయి. వెంటనే అవి యూజ్ చేసేద్దామని చెప్పి తీసాను. ఇంకా మార్నింగ్ అంతా హడావిడిగా అయిపోతాయి కదా! అవన్నీ తీసి క్లీన్ చేసి ఈలోపు కుందులన్నీ ఆరబెట్టాను బయట. ఈలోపు అమ్మవారికి పసుపు, కుంకుమలతో అలంకరణ చేసుకుంటున్నాను. ఇంకా శ్రావణ మాసం అంటేనే మనం అందరు ఆడవాళ్ళకి కూడా చాలా పనులెక్కువుంటాయి. ప్లస్ పూజలు కూడా ఎక్కువుంటాయి. ఇంకా మేము ఈ 20 డేస్ నుంచి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి అన్నీ సర్ది ఇవన్నీ చేసేసరికి చాలా ప్రాసెస్ పట్టింది. ఇంకా మా ఇంట్లో మా మదర్ ఉంటారు కాబట్టి ఇద్దరం చేసుకుంటున్నాం. ఫైనల్‌గా అమ్మవారిని కుంకుమ అన్ని అలంకరణలు చేసి 2 పక్కలా కూడా ఏనుగుల్ని ఏర్పాటు చేశాను. అలాగే కామాక్షి దీపానికి కూడా అలంకరణ చేసుకుంటున్నాను. ఇంక ఉదయాన్నే తొందరగా అయిపోవాలి కాబట్టి సింపుల్‌గా చేసేసాను ఈసారి. చక్కగా పసుపు, కుంకుమలతో అలంకరించుకుంటున్నాను. నా దగ్గర హ్యాంగింగ్ దియాస్ ఉంటే అటు పెట్టాను. బ్లౌజ్ పీసులుంటాయి గదా! మన దగ్గర అవలాగా పీఠంపై ఏర్పాటు చేశాను. మన దగ్గర లక్ష్మీదేవి, వినాయకుడు ఉంటే తీసుకొచ్చాను. అక్కడ దియాస్ కూడా పెట్టుకోవచ్చు కానీ నేను ఫ్లవర్స్ పెడుతున్నాను. ఎలాగో అష్టలక్ష్మి పూజ అంటే మనం 8 దీపాలు ఎలాగో ఎలిగిస్తాము. ఈసారి అమ్మ ఇంకొక దీపం కదా! గజలక్ష్మి దీపం. 9 దీపాలు ఉంటాయి. మనం పూజ చేసాము అంటే కనీసం ఒక 5, 9, 11 దీపాలు పెట్టుకుంటా మనం ఉండలేం కదా! మెయిన్ పూజ అంటేనే దియాస్ ఎక్కువ పెట్టాలన్న ఇదే ఉంటది అందరికి. కానీ ఈ దియాస్ అవి పెట్టినప్పుడు, ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటాం అనేదే ముఖ్యం. అలాగే జాగ్రత్త కూడా అవసరమండి. ఈ దీపాలు తొందరగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకుండా, ఈ క్లాత్స్ అవి వేసినప్పుడు కర్టెన్స్ ఉన్న మన శారీస్ అవి ఉన్నప్పుడు కూడా కేర్‌ఫుల్‌గా చూసుకుంటూ పెట్టాలి. మొత్తం అన్నీ సర్దేసిన తర్వాత దియాస్ పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే ఇందులో ఆయిల్ అన్నీ వేసేసి మనం అన్నీ పెట్టిన తర్వాత అవన్నీ కష్టం అయిపోతుంటది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. ఇవేంటంటే చేస్తుంటుంటుంటే అలవాటయిపోతది. నేనెక్కువ ఇలాగా అమ్మవారి పూజలు చేస్తుంటాను కాబట్టి ఫాస్ట్‌గా చేసేస్తుంటాము. కానీ జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. దీపాలు, అగరబత్తులు వీటిలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే నేనిక్కడ అష్టలక్ష్మికి పూజకి పైన మన చెట్లో తమలపాకులు అవైలబుల్‌గా లేవు యాక్చువల్‌గా. అయితే మన చెట్లో మందారాకులున్నాయి గదా! ఆ మందారాకులు తీసుకొచ్చాను. తమలపాకులు గానీ, మందారాకులు గానీ అయితే డైరెక్ట్‌గా బ్లౌజ్ పీస్ మీద దియా పెడితే ఆ వేడికి కిందన బ్లౌజ్ పీసు వేడెక్కే ఛాన్సెస్ ఉన్నాయి గాబట్టి, నేను కిందన మళ్ళీ ప్లేట్ పెడుతున్నాననమాట. చిన్న చిన్న ప్లేట్లు పెట్టి, దాని మీద ఆకు పెట్టి, దాని మీద దియా పెట్టాను. ఏదైనా వుడ్ అయితే పర్వాలేదు. వుడ్ దాని మీద పెట్టుంటే ఈజీగా అయితది. నేను బ్లౌజ్ పీస్ కాబట్టి జాగ్రత్తగా సేఫ్టీ చూసుకుంటూ దియాస్‌ని ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా మనం దియాస్‌లోని జవాదు వేస్తున్నాను. పచ్చకర్పూరం, జవాదు వేసుకుంటే కొంచెం సువాసనగా వస్తది. కొంచెం శ్రావణ మాసం అష్టలక్ష్మి పూజ అంటే కొంచెం ఆ వైబ్రేషన్స్ బాగా ఉండాలి కదా! అలాగే చక్కగా సింపుల్‌గా చేసేసాను ఈసారి. కొంచెం చామంతులు తీసుకొచ్చాం. మిగతాయి మన చెట్లో కాసాయి. ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే మారేడు చెట్టు ఉంటది కదా! మారేడు దళాలయితే చాలా వచ్చాయండి. అవి కూడా తీసుకున్నాను. పూజకి ముందు మనం ఏమేం కావాలో అన్నీ ఒక దగ్గర ఆర్గనైజ్ చేసుకుంటే గనక సింపుల్‌గా అయిపోతుంటది. మళ్ళీ ఇవన్నీ సర్దడం ఇవన్నీ నార్మలే. అయితే పూజకి మెయిన్ మనం అష్టలక్ష్మి పూజకి స్వామి, అమ్మవారి పూజ చేసినా స్వామివారితో పాటు చేయాలి. అలాగే 7 శనివారాల వ్రతాలు స్వామివారి పూజలు చేసినప్పుడు కూడా అమ్మవారిని కూడా పెట్టి పూజ చేస్తాము. ఇంకా స్వామి, అమ్మవారిని కలిపి పూజ చేసుకోవడం చాలా మంచిది. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు కూడా మనం స్వామి, అమ్మవారిలో కలిపి పూజ చేసి తాంబూలాలిచ్చి అలాగే మనం శుక్రవారం నాడు కలశం అది కదపం కాబట్టి, శనివారం నాడు ఉదయాన్నే మళ్ళీ దీపారాధన చేసి, పెరుగన్నం పెట్టి, దానిమ్మ గింజలు, పెరుగన్నం నైవేద్యంగా పెట్టి అమ్మవారిని కదిలిస్తాము శనివారం. అలాగే ఈ శ్రావణ మాసం అంతా కూడా
4 శుక్రవారాలు కూడా అమ్మవారిని పూజలతో, భక్తి శ్రద్ధలతో పూజించుకోవడం చాలా మంచిది. ఎవరికి ఎన్ని రోజులు వీలైతే అన్ని వారాలు పూజ చేసుకోండి. ఏ వారం కూడా కుదరలేదనుకున్న వాళ్ళు ఎనీ శుక్రవారం ఈ వ్రతం అనేది ఆచరించవచ్చు. అయితే ఒక సంవత్సరం చేసాం కదా! నెక్స్ట్ ఇయర్ చేయలేకపోయాము అని బాధపడకుండా, మీకు ఏ వారం వీలైతే ఆ వారం పూజ చేసుకోండి. ఇంక 4 వారాలు వీలైతే గనక నేనైతే ఎప్పుడు పూజలొస్తాయా అని ఎదురు చూస్తానండి. మీరు నాకు ఎప్పుడైతే అప్పుడు పూజ చేసేసుకుంటాను. అంత ఇష్టం అనమాట. శ్రావణ మాసం అంటే అందరికీ అసలు చాలా యాంగ్జైటీ‌గా వెయిట్ చేస్తుంటారు ఎప్పుడొస్తదా అని చెప్పి. అయితే ఇప్పుడు ఈ శ్రావణ మాసంలోని మన స్వామి అమ్మవార్లని చక్కగా ఒక్కొక్క వారం అష్టలక్ష్మి పూజ, మణిదీపవరణం, అలాగే వరలక్ష్మి వ్రతము, కనకదార స్తోత్రం ఇలా ప్రతి వారము ఏదో ఒక పూజ చేసుకుంటూ అమ్మవారిని ఆరాధించుకుంటే ఇల్లు ప్రశాంతతగా ఉంటది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. ప్లెజెంట్‌గా ఉంటది. అలాగే నేనిక్కడ అష్టలక్ష్మి పూజకు కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఆల్‌మోస్ట్ మన దగ్గర మామిడి చెట్టు ఆకులు కూడా ఉన్నాయి. ఏదైనా ఒక బెల్లంతో పరమాన్నం చేశాను. ఎక్కువ బెల్లంతో చేయడానికి స్వీట్స్ ట్రై చేయండి. అందుబాటులో ఉంటే గనక. పాలు, బెల్లం వేసి ఒక పరమాన్నాన్నయితే తయారు చేశాను. ఇంకా పూజ అంటే డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలనే అలంకరణ అంతా అయిపోయిన తర్వాత పక్కన పెట్టి, పూజంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వీడియో తీయడం జరిగిందనమాట. ఈ అష్టలక్ష్మి స్తోత్రములు, అలాగే అమ్మవారికి ఆసనం, అద్యం, పద్యం అన్నీ సమర్పించి, ధూపం, దీపం, నైవేద్యాలు, అష్టోత్తర స్తోత్రాలు, అష్టలక్ష్మి స్తోత్రాలు, లక్ష్మీ సతనామావళి ఇంకా మనం ఎన్ని చదవగలమో అన్ని వెంకటేశ్వర స్వామి నామాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ చక్కగా భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజైతే ఇలా ఈ వారం నేను చేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. సింపుల్‌గా అయిపోయింది ఈసారైతే. ఎక్కువ హడావిడి లేకుండా. ఇంకా వడపప్పు, బెల్లం, పానకం, పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాను. ఇంకా మారేడు దళాలు మనం అంగపూజ చేస్తాం అమ్మవారికి. అంగపూజ చేసినప్పుడు మారేడు దళాలు పుష్పాలతో సమర్పించుకుంటా చాలా పత్రాలు గనక ఎక్కువుంటే మనకి అర్చనలకి బాగా పూజ చేసుకోవాలనిపిస్తది కదా! ఎక్కువ ఆకులు దొరికాయన్నమాట. మారేడు చెట్టు వాళ్ళు కన్‌స్ట్రక్షన్ అవ్వడం వల్ల కొంచెం వాళ్ళు కొమ్మలవి తీశారు. దాంట్లో అందరం కూడా షేర్ చేసుకున్నాం వీధిలో అందరం. ఇంకా నాకు నెక్స్ట్ వీక్‌కి సరిపడినన్ని తీసుకున్నాను. ఇంకా కొన్ని మన చెట్లో కాసిన పువ్వులతోటి నిండుగా పూజనేది ఇలా అయిపోయింది. చాలా సింపుల్‌గా, ప్రశాంతంగా అయింది. అలాగే అమ్మవారిది కాయిన్ ఉంటే కుంకుమార్చన కూడా చేసుకున్నాను. ఈ ఇయర్ ఫస్టే అష్టలక్ష్మిని పూజ చేసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. అలాగే అమ్మవారి దయ వల్ల, స్వామి అమ్మవార్ల దయ మనందరి పైన ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని, అందరూ మనశ్శాంతిగా, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనం ఏమి లేదు, ఏది ఉన్నాది అని కాకుండా, మనకున్న వాటితో మనం ఎలా ఆర్గనైజ్ చేసుకొని పూజ చేసుకోవచ్చు ప్రశాంతంగా అనేది ఇంపార్టెంటు. అందరూ ఇవి ఉన్నాయి, అవి లేవని కాకుండా, కనీసం మట్టి దీపాలు తెచ్చి 8 పెట్టి, అమ్మవారి ఫోటో పెట్టి, మెయిన్ మనం వంటల్లో కాన్సంట్రేషన్ తగ్గించి, ఎక్కువ పూజకి, అర్చనలకి, మంత్రాలు, శ్లోకాలన్నీ ఎక్కువ ప్రశాంతంగా చదువుకోవడానికి ప్రయారిటీ ఇస్తే గనక, పూజ మీద ఇంకా మనకి ఇంట్రెస్ట్ పెరుగుతది. ఎక్కువ సేపు కుకింగ్‌లో 21 ఐటెమ్స్ అని, 11 ఐటెమ్స్ అని కుక్ చేస్తే గనక మనకి టైం సరిపోదు. చేసేవాళ్ళు విత్ హెల్ప్‌తో ఎవరిదైనా హెల్ప్ తీసుకొని చేసుకుంటే ఈజీగా ఉంటది. నేను 5 చేస్తుంటాను వరలక్ష్మి వ్రతానికి. మిగతావి సింపుల్‌గా అయిపోయేటట్టు తొందరగా ఒకళ్ళకొకళ్ళు హెల్పింగ్ ఉంటే గనక ఫ్యామిలీలో తొందరగా ఫాస్ట్‌గా అయిపోతది ఏ వర్క్స్ అయినా గాని. అలాగే పిల్లలుంటే కొంచెం పువ్వులు కోసి తేవడం, చిన్న చిన్న హెల్ప్ చేయడం అంటే తొందరగా ఫాస్ట్‌గా అయిపోతది. కంప్లీట్ చేసేసాను. చాలా సంతోషంగా ఉంది. ఇంకా దీపాల వెలుగుల్లో అమ్మవారిని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంటదండి. నా పూజ వీడియో మాత్రం నేను చూసుకుంటుంటూ మురిసిపోతుంటా ఉంటాననమాట. అమ్మవారికి దిష్టి కూడా తీయాలి. లాస్ట్ పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం. అలాగే ఉదయం పూజ ఇలా చేసుకున్నాను. ఇంకా సాయంత్రం కూడా అమ్మవారికి మళ్ళీ సేమ్ పూజ చేసుకుంటూ, శనివారం కూడా చేసుకొని అప్పుడు కదిపిస్తాననమాట. శుక్రవారం, లక్షవారం పూజలు చేస్తే గనక మనం సేమ్ డే కూడా అమ్మవారిని కదిలించకూడదు. సాటర్‌డే కదిలించుకోవచ్చు. సాటర్‌డే కూడా పూజ చేసిన తర్వాత కదిలించాలి. యథాస్థానం అని చెప్పి వేయాలి. అలాగే ఆ పువ్వులు, ఆకులన్నీ కూడా చెరువులో గాని,
చెట్టు మొదట్లో గాని వేస్తే మంచిది. ఎవరు తొక్కలేని ప్లేస్‌లో. అలాగే ఆ స్వామి, అమ్మవార్ల దయ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.